జక్కన్న SSMB 28లోకి మరో బాలీవుడ్ భామను తీసుకొస్తున్నాడా? పాన్ గ్లోబల్ మూవీని మినిమం బీటౌన్ ఆర్టిస్టులు ఉండేలా కేర్ తీసుకుంటున్నాడా? అంతర్జాతీయ చిత్రానికి అన్నీ అంతకు మించి ఉండేలా కేర్ తీసుకోవడం మార్కెటింగ్ స్ట్రాటజీయేనా? SSMB 28 సినిమాకు ఎలాంటి స్టఫ్ ఇవ్వాలో జక్కన్న అదే ఇస్తున్నాడు. ఖర్చు విషయంలోనే కాదు, ఆర్టిస్టుల మ్యాటర్లోనూ తగ్గాలనుకోవడం లేదు. మొన్న ప్రియాంక చోప్రా డిమాండ్ చేసిందని ఆమెతో ఓ షెడ్యూల్ చేశాడు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ ను కన్ఫర్మ్ చేసి ఆమెకంటూ డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. శ్రద్ధా కపూర్ గతంలో సాహో సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా ఏదీ చేయలేదు. కాకపోతే సాహో కూడా పాన్ ఇండియా కావడంతోనే నటించింది. ఇప్పుడు మహేష్ చేస్తున్న ఫిలిం పాన్ గ్లోబల్ కావడం కారణంగా తనకిచ్చే స్పేస్ కొంచెమైనా చేస్తానంటోంది. రాజమౌళి ప్రాజెక్ట్ విషయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు. త్వరలో హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా సినిమాలో జాయిన్ కాబోతున్నారు. కాకపోతే ఎవరొస్తారు, ఎప్పుడొస్తారనే దాంట్లో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నాడు. సినిమా 50% కంప్లీట్ అయ్యాక, కంప్లీట్ స్టార్ క్యాస్ట్ పై క్లారిటీ వచ్చాక సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ షురూ చేయొచ్చు. ఆ ముగ్గురు దర్శకులు బాలయ్యతో సినిమాలు చేయాలి అని పనిగా పెట్టుకున్నారా? ఇప్పటికే ఒక రౌండ్ పూర్తి చేసిన ఈ ముగ్గురు మళ్ళీ సెకండ్ రౌండ్ షురూ చేయబోతున్నారా? రెండో రౌండ్లో ముందుగా ఆ ఛాన్స్ ని బాలయ్య మలినేని గోపిచంద్కే ఎందుకిచ్చాడు? బాలయ్య బాబు ప్రస్తుతం వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రెజెంట్ బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేస్తున్నాడు. దీని తర్వాత బాలయ్యతో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు క్యూలో ఉన్నారు. అయితే బాలయ్య ఇప్పటికే వారిలో ఒకరిద్దరికి డేట్స్ అడ్జస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మలినేని గోపీచంద్, బాబీ, అనిల్ రావిపూడి దర్శకుల్లో ముందు నుంచి వీళ్లంతా ఒక టీం. వీళ్లు బాలయ్యతో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్నారు. అనుకున్నట్లుగానే ముగ్గురు తలా ఒక సినిమా చేశారు, హిట్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ కోసం వెయిటింగ్. దానిలో భాగంగా ముందుగా 2023 సంక్రాంతికి బాలయ్యకు వీరసింహారెడ్డి లాంటి హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనికి ఓ ఛాన్స్ ఇచ్చాడట. ఇప్పటికే గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ కథ కూడా బాలయ్యకు నచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ కి రిలీజ్ డేట్ ఓ పట్టాన తెగడం లేదు. ఏ సినిమా ఎప్పుడొచ్చేది మేకర్స్ అనౌన్స్ చేయలేకపోతున్నారు. దీంతో టాప్ హీరోల అప్కమింగ్ ఫిల్మ్స్ పై ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. టాలీవుడ్ హీరోల సినిమాలు ఎండింగ్ వచ్చేసినా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పడానికి మోహమాట పడుతున్నాయి. అందులో చిరంజీవి, విశ్వంభర అయితే మరీను మేము ఈ టైంకి వస్తామని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. ఇక్కడ పవన్ వీరమల్లు రిలీజ్ కు రూట్ క్లియర్ చేసుకోవడంతో పాటు ఓజీ రిలీజ్ ను ఇచ్చేశాడు. ఇదే పని చిరు సినిమా ఎందుకు చేయలేకపోతుంది? ది రాజా సాబ్ సమ్మర్ లో రావాల్సిన సినిమా రకరకాల కారణాలు చెప్పి వెనక్కి నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ మూవీని జూన్, జూలై కాదు కదా, ఆ తర్వాత అసలు ఎప్పుడు తెచ్చేది చెప్పలేకపోతున్నారు. డిసెంబర్ 5 వరకు వచ్చే పరిస్థితుల్లో లేదంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా డౌటే. ఇక్కడ అవుట్పుట్ సరిగ్గా లేక ఇలా వెనక్కి వెళ్ళిందా, లేక VFX వర్క్స్ ఇష్యూ వంకతో వాయిదాలు వేసుకుంటున్నారా అన్నది ఆడియన్సే అర్థం చేసుకోవాలి. నాని హిట్ 3 రిజల్ట్ తర్వాత పారడైజ్ విషయంలో ఆలోచనలో పడిపోయాడు. అసలు ఆడియన్స్ కు ఏం కావాలో అది మాత్రమే ఇవ్వాలి తప్ప ఎవరినో చూసి వైలెన్స్ ఎందుకనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి 30న తేవాలనుకున్న ఈ సినిమాను సమ్మర్ ఫినిషింగ్ టచ్ ఫిల్మ్ లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇవే కాదు, ఆల్మోస్ట్ అప్కమింగ్ సినిమాలన్నింటిది ఇదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ తన అప్కమింగ్ మూవీస్ కి డేట్స్ అడ్జస్ట్ చేయడంపై సీరియస్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు కమిట్ అయిన అన్ని సినిమాలకు ఇన్ టైంలో కాల్ షీట్స్ ఇచ్చి ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. మొన్నటి వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు అదే పనిగా డేట్స్ ఇవ్వాలి అని చూస్తున్నాడు. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయింది. జూన్ 12న ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది. ఒక్క వీరమల్లు రిలీజ్ కు లైన్ క్లియర్ కావడంతో అదే ఊపులో పవన్ మిగతా సినిమాలకు కూడా రూట్ క్లియర్ చేశాడు. వీలైనంత త్వరగా ఓజీ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి సినిమాను సెప్టెంబర్ 25కు ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు. ఇది అఫీషియల్ గా రావడంతో పవన్ ఫ్యాన్స్ కు ఈ ఏడాది మంచి ట్రీట్ అందబోతుంది. ఓజీ తర్వాత 10% షూటింగ్ కూడా కాని ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్స్ ఏమిస్తాడులే అనుకుంటున్న టైంలో హరిశంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ సినిమాకు కూడా ఈ 2-3 నెలల్లో డేట్స్ ఇచ్చి మళ్లీ పాలిటిక్స్ లో బిజీ కావాలని చూస్తున్నాడు. అసలు పవర్ ఉన్న పొలిటికల్ టెన్షన్స్ కు ఉస్తాద్ కు డేట్స్ ఇస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఇప్పుడు అది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోవడంతో ఉస్తాద్ తర్వాత కూడా 1-2 సినిమాలు చేయొచ్చనే టాక్ వినిపిస్తోంది. తన పార్టీ రన్ చేయడానికి తాను సినిమాలు చేస్తున్నానని గతంలో పవన్ ప్రకటించాడు. ఉస్తాద్ తర్వాత చేసే సినిమాల టైంలోనూ ఇదే మాట మళ్లీ వినిపించవచ్చు. ఏదేమైనా పవన్ ఫ్యాన్స్ తమ హీరోను అటు రీల్లోనూ ఇటు రియల్ గాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ రాజా సినిమాలో హీరోయిన్స్ కి వెయిట్ ఎక్కువ. అందుకేనేమో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో చేసే సినిమా కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఫైట్ చేసుకుంటున్నారు.
మరి ఈ ముగ్గురులో మేకర్స్ ఎవరిని ఫైనలైజ్ చేశారు? మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో గ్లామర్ కి స్కోప్ ఉంటుంది. బొమ్మ ఫెయిల్ అయినా భామ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపుకు నోచుకుంటుంది. సరిగ్గా రవితేజ, కిషోర్ తిరుమల ప్రాజెక్ట్ లో ఇదే జరగబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో కయాదు లోహర్, మమితా బైజులను హీరోయిన్స్ గా తీసుకున్నారు. కయాదును లీడింగ్ హీరోయిన్ గా అనౌన్స్ చేయబోతున్నారు. రవితేజ సినిమాలో కయాదు ఆల్మోస్ట్ ఓకే అనుకుంటున్న టైంలో కేతిక శర్మ ప్రాజెక్ట్ లోకి రావడంతో సీన్ మారిపోయింది. సినిమాకు 2 హీరోయిన్స్ ఉన్నారు. అందులో సెకండ్ హీరోయిన్ కి మంచి స్పేస్ ఇచ్చారు. అయితే కయాదు, కేతికలలో సెకండ్ హీరోయిన్ ఎవరు, అలాగే మెయిన్ హీరోయిన్ గా ఎవరిని కన్ఫర్మ్ చేశారు అన్నది అర్థం కాకుండా ఉంది. సింగిల్ సినిమాతో కేతికకు మంచి క్రేజ్ వచ్చి పడింది. అంతకుముందు వచ్చిన రాబిన్ హుడ్ లోని అదిదాస్ సర్ప్రైజ్ తో అంతకు మించిన మైలేజ్ దొరికింది. ఇవన్నీ చూసే కేతికను మెయిన్ గర్ల్ గా తీసుకుంటున్నారట. ఒకవేళ అదే కనుక జరిగితే సెకండ్ గర్ల్ గా కయాదు ఎందుకు కొనసాగుతుంది? సో ఆ ప్లేస్ ని మమితా బైజు ఫిల్ చేయొచ్చు. అమ్మడికి సెకండ్ హీరోయిన్ రోల్ పెద్ద ఇష్యూ ఏమీ కాదు, జస్ట్ రోల్ మాత్రమే కావాలి. హరిశంకర్ ద్వారా బ్రేక్ తెచ్చుకునే హీరోయిన్స్ కి మంచి క్యారియర్ ఉంటుంది. పూజా హెగ్డే తర్వాత భాగ్యశ్రీ ఇప్పుడు ఆ పొజిషన్ కి వెళ్ళబోతుందా? 1 కాదు 2 కాదు, భాగ్యశ్రీకి ఏకంగా 5 పాన్ ఇండియా సినిమాలు రావడం ఏంటి? మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్. కాకపోతే సినిమాకు గ్లామర్ పరంగా మార్కులు పడ్డాయి. హీరోయిన్ భాగ్యశ్రీకి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అమ్మడు తొలి చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ ఆమె స్క్రీన్ ప్రెజెంటేషన్ మంచి హిట్ అయింది. తొలి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆమెకు ఆఫర్స్ కష్టమని అందరూ అనుకున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత ఆకాశంలో ఒక తారతో దుల్కర్ పక్కన ఆఫర్ కొట్టేసింది. అంచనాలకు అందకుండా తన నెక్స్ట్ ఫిల్మ్స్ ని వరుసపెట్టి చేస్తుంది ఈ బ్యూటీ. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 పాన్ ఇండియా ఫిల్మ్స్ లో భాగ్యశ్రీ ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీలోనూ హీరోయిన్ గా భాగ్యశ్రీ నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమాలోనూ భాగ్యశ్రీ అలరిస్తోంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంతా మూవీలో భాగ్యశ్రీనే హీరోయిన్. వీటితో పాటు సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా భాగ్యశ్రీ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందంటున్నారు. అలాగే ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలోనూ హీరోయిన్ గా భాగ్యశ్రీ నటించబోతోందట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా 5 పాన్ ఇండియా ఫిల్మ్స్ లో నటిస్తూ తనదైన క్రేజ్ ని చూపిస్తోంది ఈ బ్యూటీ. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. చిరంజీవి అనిల్ రావిపూడి ఫిలిం చిలుకూరు ప్రాంతంలో షూట్ జరుపుకుంటుంది. ఈ సినిమా 1-2 రోజుల్లో అన్నపూర్ణ స్టూడియోస్ కి షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ వీక్ తర్వాత డెహ్రాడూన్ లో షూట్ ఉంటుంది. వీరమల్లు నైజాం రైట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ 36 crore అడ్వాన్స్ మీద తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సంగీత శోభన్ లీడ్ రోల్ లో నటించిన సినిమా గ్యాంబ్లర్స్. ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా మూవీ యూనిట్ ఈ ఫిలిం టీజర్ ను విడుదల చేశారు.